హాయ్ గైస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ మీన్ 3-4 డేస్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే స్కోడా షోరూమ్కి వెళ్ళి మన కార్ వచ్చేసి సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి. మొన్న డెంట్ పడ్డది కదా, అది కూడా ఆర్డర్ ఇచ్చినుండే, బట్ నో స్టాక్ అని చెప్పి షోరూమ్ వాళ్ళు చెప్పారు. సో అంత పెద్ద షోరూమ్ పెట్టుకుని వేస్ట్. లోవర్ ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, అక్కడ వేయించవచ్చు, బట్ షోరూమ్ ట్రాక్ ఉండాలనే ఉద్దేశంతో వేయిస్తలేను గైస్. సో వాచ్ చేస్తుండండి, వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఇప్పుడైతే మనం సర్వీస్ ఇవ్వడానికి మన కార్ స్టార్ట్ అయ్యాము. ఎక్కడున్నామో తెలుసు కదా, గుర్తుపట్టండి ఆ ఏరియాని. సో మనమైతే న్యూ హెయిర్ స్టైల్ సో చేపియని చెప్పి చెప్పాను, బట్ చేపియాల్సి వచ్చింది. ఒక అకేషన్ ఉండే ఇంట్లో, సో స్పెషల్ డే కాబట్టి చేయించాలి కంపల్సరీ. సో చూద్దాం, ఇంకా ఉంది కదా ముందడ చాలా. గైస్, ఇప్పుడు మన స్కోడా షోరూమ్ వచ్చేసి 24 మినిట్స్ చూపిస్తుంది. సో వెళ్తున్నానండి, మీకు చూపించాలి కదా అని లొకేషన్ పెట్టాను యాక్చువల్గా. సో టైం వచ్చేసి 8:38 అవుతుంది మార్నింగ్. సాటర్డే కదా, చాలా అంటే చాలా ఏమంటారు వెహికల్స్ వస్తాయి. సో అందరూ జాబ్కి వెళ్ళిన వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరూ ఎంప్లాయీస్ అందరూ వీకెండే కదా ఇచ్చేది ఆ వెహికల్స్ అన్నీ. సో అలా సో మనకేంటంటే ఫ్రీ ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టేసి మరి ఎప్పుడు డెలివరీ అనేది అంటే అప్రాక్సిమేట్లీ ఈవినింగే ఉంటుంది. బట్ మనం వచ్చేసి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం చేసుకుందాం. ఐ మీన్ తొందరగా అయ్యేటట్టు చేసుకుందాం. ఇంకొకటి, హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ప్లస్ గైస్, మనకి ఒక డెంట్ పడ్డది కదా, చూపించాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. అది వచ్చేసి గైస్ మన స్టాక్ లేదంట, తెప్పించడానికి టైం పడుతుంది అని చెప్పారు. బట్ నిజంగా షోరూమ్ వాళ్ళు అంత పెట్టుకొని కూడా స్టాక్ వచ్చేసి ఇది లేకపోవడం అనేది ఇరిటేషన్ అనిపించింది. ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కింద దొరుకుతాయి, అక్కడ అన్లిమిటెడ్ ఏ వెహికల్స్కైనా దొరుకుతాయి. బట్ అది లైక్ రామ్కోటి లాగా అనుకోండి. అది కార్ అక్కడేమో 2 వీలర్స్కి రామ్కోటి, ఇక్కడనేమో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నది వచ్చేసి 4 వీలర్కి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో గైస్, అసలు ఏంటి అంటే షోరూమ్ వాళ్ళు కావాలని డీలే చేస్తారో తెలియదు, ఎలానో తెలియదు, కానీ మరి టూ మచ్ చేస్తారు షోరూమ్ వాళ్ళు. ఏ షోరూమ్, మన షోరూమ్లో ఎక్కడైనా సరే నార్మల్లీ ఏది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మరి షోరూమ్ అనగానే మస్తు షో చేస్తారు. ఎందుకంటే ఆ పార్ట్స్ ఉన్నా నేను ఇంత డెలివరీ చేస్తా, అంత డెలివరీ చేస్తా, అది ఇది అని చెప్పి లేనిది అవి ఉన్నాయి కల్పించి చెప్తారు. అంత ఇరిటేషన్ అనిపిస్తుంది. సో ఈరోజు చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. సో మనమైతే అంటే నేను సన్ గ్లాసెస్ మర్చిపోయాను. సో ఈ ఫ్రేమ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఐ మీన్ నేను స్పెషల్గా డిజైన్ చేయించాను. అంటే దీంట్లో యూనిక్ వచ్చేసి ఏంటి అంటే 3 పార్ట్స్ ఆఫ్ సన్ గ్లాసెస్ వస్తున్నాయి, ఐ మీన్ షేడ్స్. సో చాలా అంటే చాలా బాగుంది. నేను అవి చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే దాన్ని కూడా ఒక రివ్యూ ప్లాన్ చేస్తాను, మీకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది. లుక్ ఎవరికైతే కావాలో వాళ్ళకి, కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. పెట్టుకోవాలి, మనం మినిమం మెయింటైన్ చేయాలి అంటే పెట్టుకోవాలి, లేదంటే నార్మల్గా పెట్టుకోవాలి. నిన్న మొన్న యూజ్ చేసేది నేను ఒక 2,999 2,499 ఉండే అది. ఇది వచ్చేసి ఇంకా కాస్ట్లీ. సో ఏంటి అంటే ఒకరు మనల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి అని అంటే మనం ఎంతో అంత కొంచెం బెస్ట్గా అయితే కనిపించాలి కదా. ఏదైనా మనం అవుట్ఫిట్ కానీ, మనం ఏంటి అంటే అవుట్ఫిట్ కానీ, మనం చేసే కార్ మెయింటెనెన్స్, బైక్ మెయింటెనెన్స్, ఏ మెయింటెనెన్స్ అయినా సరే మనకు వచ్చేసి
గాయస్. బాయ్స్ అందరు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఓకే కొంచెం బెటరు, కొంచెం బెటర్ అంటే ఒక 20% బెటరు. మనం కూడా నీట్గా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు ఒక మాట హరేక్ మాల్ మీన్స్ విలేజ్ పీపుల్ని తక్కువ అంచనా వేయను నేను. అదేంటి అంటే ఇప్పుడు అమ్మాయిలు గలీజ్గా ఉన్నారు అనుకో, మనం చూస్తామా గైస్, అదే అమ్మాయి మంచిగా లూజర్ వేసుకొని 1 piece డ్రెస్ వేసుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే పర్ఫ్యూమ్ వచ్చి స్మెల్, మనం ఏం చేస్తాం, అట్రాక్ట్ అవుతాం. సో దేనికి అవుతాం, తను వేసే డ్రెస్సింగ్ బట్టి. సో మనల్ని కూడా ఒకరు అట్రాక్ట్ అవ్వాలి, ఒకరితో అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటే మనం కూడా మినిమం ఎంతో అంత రెడీ అవ్వాలి. ఈ రోడ్డు ఏంటో ఇలా అయిపోయింది, మరీ గలీజ్ అయిపోయింది నిజంగా. హైదరాబాద్ ఎంత అయితే వీడు చూడు, వీడు మనకే అడ్డొస్తున్నాడు. ఇక వీడిని ఏమనాలి గాయస్, అలా ఉంటుంది ఆటో వాళ్ళతో. మరి టూ మచ్ చేస్తారు వీళ్ళు. మనకేంటంటే ఓపిక అనేది ఇంపార్టెంట్. సో 400 meters turn right. ఓకే, మనం వచ్చేసి అరే ఈ ఆటో వాళ్ళతోని పెద్ద ధమాక్. అరే పోరా బాబు, ఏం చూస్తున్నావు? అది గాయస్, వీళ్ళ లుక్కులు వీళ్ళ కథలు అలాగే ఉంటాయి. చిన్న పోరాడు కూడా మొత్తం వాళ్ళకే వేస్తాడు. దిగి నిలబడ్డా అనుకో అది వేరే ఉంటుంది. బట్ మనకెందుకు, మనకంత టైం వేస్ట్. ఒకప్పుడు ఉంటుండే ముచ్చట గట్టిగా. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. ఓపిక అన్ని రోజులు ఒకలాగా ఉండవు అనేది నన్నే ఎగ్జాంపుల్. ఎందుకనేది ముందు చెప్తాను. సో ఇప్పుడైతే ట్రాఫిక్ ఈరోజు వీకెండ్ కాబట్టి అంతగా ఏం లేదు. మార్నింగ్ నిజంగా వీకెండ్ టైంలో గవర్నమెంట్కి నిజంగా స్కూల్స్ వాళ్ళకు కూడా, స్కూల్ పిల్లలకు సాటర్డే హాలిడే ఇచ్చేస్తే బాగుంటుంది అసలు. ఎందుకనంటే వాళ్ళు కూడా స్ట్రెస్ అవుతారు కదా. ఐ మీన్ సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ చేస్తారు, కొన్ని కంపెనీస్ వర్క్ చేస్తే, ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సాటర్డే వచ్చేసి మంచి వీకెండ్, సాటర్డే సండే మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ స్కూల్ వాళ్ళకి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను కూడా స్కూల్ నుంచి వచ్చాను కదా. సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే 6 days వర్క్ మీన్స్ చదవాలి, స్టడీ చేయాలి. కొన్ని స్కూల్స్లో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఉండవు. సో మనకు వచ్చేసి వాళ్ళకు కూడా మంచిగా ఏంటి సాటర్డే హాలిడేస్ ఎంత బాగుంటుంది గాయస్. నిజంగా మస్తు ఖుషి అవుతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఐ మీన్ తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, ఫోర్స్గా వెళ్ళాల్సి వస్తుంది. ఐ మీన్ చదువుకోవాలనే తల్లిదండ్రులకు చెప్తారు. బట్ అది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏంది అది అని చెప్పి. నేనే ఎన్నో టైమ్స్ ఇంట్లో పోవాలి స్కూల్కి, మార్నింగ్ లేవాలి అంటే నాకు చేతన అవ్వట్లేదు, ఇలా అవ్వట్లేదు, అలా అవ్వట్లేదు అని చెప్పి ఎన్నో రీజన్ చెప్తుండే. సో అలా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, స్కూల్ లైఫ్లో ఉన్నంత మజా కాలేజ్ లైఫ్లో ఉన్నంత మజా ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పుడూ రాదు. ఫ్రెండ్స్ ఉంటారు, ఏ కల్చర్లో తిరిగితే ఆ కల్చర్ ఫ్రెండ్స్ ఉంటారు, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ మనకు వచ్చేసి ఎట్లా అంటే, మంచి లొకేషన్లో, మంచి లొకాలిటీలో అంటే వాళ్ళు ప్యూర్ ఉంటారు. అబ్బా ఏదున్నా కానీ వాళ్ళు ప్యూర్ ఉంటారు. 10th కాలేజ్ మేట్స్ కానీ తర్వాత కలిసే వాళ్ళంతా స్వార్థపరులు. ఐ మీన్ సెల్ఫిష్. ఎట్లా అంటే, ఐ మీన్ నేను కూడా సెల్ఫిష్ లాగానే బిహేవ్ చేస్తాను. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాను నేను. నాకు ఎవరితో అవసరమే లేదు. సో అలా అన్నమాట గైస్. ఈ గల్లీలన్నీ అలాగే ఉన్నాయి. సో అందు గురించి నేను డైరెక్ట్ ఇంకోటి వీడియో కూడా లెంత్ అవుతుంది. సో నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వీడియోలో వస్తాను.
గాయస్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే మనం ఒక 2 minutesలో షోరూమ్ దగ్గరకు వచ్చేస్తాం. ఇది ఎక్కడ లొకేషన్ అనేది కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన ఏరియా మోస్ట్లీ. ఇది వచ్చేసి మీకు హింట్ కూడా ఇస్తున్నాను, బెంజ్ షోరూమ్ ఇది. బెంజ్, టయోటా, రాయల్ ఎన్ఫీల్డ్, చాలా షోరూమ్లు ఉంటాయి గైస్ ఇక్కడ. కాకపోతే రష్ ఉంటుంది చాలా. కాకపోతే ఈరోజు వచ్చేసి వీకెండ్, సాటర్డే కాబట్టి అంతగా లేరు పబ్లిక్. సో నార్మల్గా అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు. సో మనమైతే వెళ్తున్నాం. వీడు చూడు ఎట్లా నిలబడ్డాడు రోడ్డుకి. ఎలా నిలబడుతున్నారా బాబు, రోజు గుద్దిపోయినాక అంతే ఇక. వీళ్ళు రోడ్ల మీద నడిచేటప్పుడు గ్యాస్ సీరియస్లీ వీళ్ళు ఏమనుకొని నడుస్తారో అర్థమే కదా అసలు. ఇది ఎక్కడ అనేది కామెంట్ చేయండి. వెళ్ళు బ్రో. గాయస్ లొకేషన్ ఇలా ఉండాలి చూడండి, బాగుంది కదా. లోపల మంచిగా ప్లాన్ చేసిండు ఎవరో బిల్డర్. ఇంకోటి గాయస్, ఒక 2000-3000 ఫ్లాట్స్ ఉన్నా కానీ బేకార్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పబ్లిక్, ఎంతమంది పబ్లిక్ ఉంటారు, ఎంతమంది పబ్లిక్ ఉంటే అంతమంది. కాకపోతే ఒక చిన్నగా మంచి కమ్యూనిటీగా ఇలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో మనమైతే షోరూమ్కి వచ్చేసాం. ఇప్పుడైతే మనం స్కోడా సర్వీస్ సెంటర్కి వచ్చేసాం గ్యాస్. చూడండి ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. ఇందులో మొత్తం ఫార్మాలిటీస్ వాడొచ్చి చేయడం, వీడొచ్చి చేయడం అని ఉంటుంది. చూడండి గైస్, లోపల ఎంట్రీ అయితే ఇచ్చాము, చూపిస్తున్నాం మొత్తం షోరూమ్ సర్వీస్ సెంటర్. గైస్ సర్వీస్ సెంటర్లో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి, అసలు మొత్తం డ్యామేజ్ అయినాయి. అసలు నిజంగా అసలు ఈ స్కోడా కార్లు చూడండి. ఈ కార్ అయితే మొత్తానికి కూర్చిపోయింది. అందులో ఉన్న వ్యక్తులు మరి మంచిగా ఉన్నారా లేదా తెలియదు, కానీ మరీ ఓవర్గా డ్యామేజ్ అయిపోయింది. అసలు నిజంగా అసలు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ స్కోడాస్ ఉంటాయి. అసలు నా దగ్గర ఓల్డ్ది స్కోడా యాక్టివ్ ఉండే నా దగ్గర మస్తు అంటే మస్తు. అది చెట్టు గుద్దితే ప్లస్ కంపౌండ్ వాల్కి గుద్దితే కంపౌండ్ వాల్ ఇరిగిపోయింది. అంత స్ట్రాంగ్ ఉంటుండే బిల్డ్ క్వాలిటీ. ఇప్పుడు అంత స్ట్రాంగ్ లేవు ఏదైనా సరే. గాయస్ నేనే 850కి బయలుదేరాను అక్కడ, అంటే ఎగ్జాక్ట్లీ సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నా. అయినా కానీ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇప్పుడైతే నేను ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. టేక్ కేర్ గాయస్.